ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇవాల్టి మనకు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక చూసుకున్నట్లయితే 30న మనకు డిఎస్సి నోటిఫికేషన్ డిసెంబర్ చివరి నాటికల్లా 16,347 పోస్టుల భర్తీ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డిఎస్సి కార్యాచరణ అయితే మనకు ప్రారంభించింది. అధికారంలోకి రాగానే తొలి సంతకం డిఎస్సి ఫైల్ పైన చేయడం కాకుండా డిసెంబర్ చివరి నాటికి పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. గత ప్రభుత్వం ప్రకటించిన పోస్టుల కంటే అధికంగా 16,347 పోస్టులను అయితే మనకు భర్తీ అయితే చేయనుంది. అదేవిధంగా ఇక్కడ మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్, నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్. డిసెంబర్ 10 నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు, మరో టెట్ కూడా కలిపి రిలీజ్ అయితే చేయనున్నారు. సవరించిన వాటితో 16,347 పోస్టులు, పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెగాడిఎస్సికి ఆమోదం వేసిన విషయం తెలిసిందే. తాజాగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. 2 రకాలుగా నోటిఫికేషన్ అయితే విడుదల చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. గత ప్రభుత్వం ఎన్నికల ముందు నోటిఫికేషన్ విడుదల చేసిన కారణంగా 2 రకాల నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో టెట్ కూడా నోటిఫికేషన్కి మాకు అవకాశం అనేది ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వం 3 ఏళ్లుగా టెట్ నిర్వహించకపోవడంతో టెట్ రాయని వారికి కూడా డిఎస్సితో కలిపి మరో టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. టెట్లో ఇప్పటికీ అర్హత సాధించిన వారికి నేరుగా మెగాడేస్ నోటిఫికేషన్ ఇస్తారు. దీనికోసం టీడీపీ ప్రభుత్వం ఈ నెల 30వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 10 నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా మెగాడిఎస్సి షెడ్యూల్ అనేది మనకు ఖరారైతే చేయనున్నారు. ఇక స్థానికులకు 80% భర్తీ. అన్ని జిల్లాలలో స్థానికులతోనే 80% టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం టీచర్ పోస్టులు 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు కార్యాచరణ అయితే మనకు రూపొందించారు. అందులో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 పోస్టులను భర్తీ చేస్తారు. ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439 టీచర్ పోస్టులు, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170 టీచర్ పోస్టులు, ఎస్సీ మరియు ఎస్టీ సంక్షేమ శాఖలో 2024 టీచర్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఇక విభిన్న ప్రతిభావంతులైన సంక్షేమ శాఖ పరిధిలో 49 టీచర్ పోస్టులు, బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా ఈసారి 2 డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వాల్సి వస్తుంది. జగన్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు గడిచిన 3 ఏళ్ళు ఒక్కసారి కూడా టెట్ నిర్వహించలేదు. దీంతో టీచర్ పోస్టులకు అర్హత ఉన్న చాలామంది అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆలోచించిన ప్రభుత్వం మెగాడిఎస్సితో పాటు మరో టెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తులు కూడా స్వీకరించారు. టెట్ నిర్వహణ పూర్తి చేసి ఫలితాలు ప్రకటించారు. దీంతో సవరించిన పోస్టులతో కలిపి డిఎస్సి నోటిఫికేషన్ అలాగే మరో టెట్ నోటిఫికేషన్ జూన్ 30న విడుదల చేయాలని అయితే మనకు ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక అదేవిధంగా మనకు 30న డిఎస్సి నోటిఫికేషన్ అని మరొక పేపర్లో రావడం జరిగింది. భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధం చేస్తూ నేరుగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం 2 రకాలుగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ యోచనలో ఉంది. గత ప్రభుత్వం తప్పిదాల కారణంగా 2 రకాల నోటిఫికేషన్ను జారీ చేశారు. 3 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం టెట్ కూడా పరీక్ష నిర్వహించలేదని, ఇప్పటి వరకు టెట్ రాయని వారికి అవకాశాలు కల్పించాలని మనకి ఇక్కడ స్పష్టంగా పేర్కొనడం అయితే జరిగింది. ఇక నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి సంతకం మెగాడిఎస్సిపై చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో మనకి ఇచ్చిన హామీ ప్రకారం తొలి సంతకం డిఎస్సిపై చేసి ఉపాధ్యాయ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్ళు డిఎస్సిలో వేలాది మంది లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం మెగాడిఎస్సి ప్రకటించింది విడుదల చేయకుండా వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఉపాధ్యాయ ఉద్యోగులు తీవ్ర నిరాశలతో ఉన్న సమయంలో కూటమి ప్రభుత్వం డిఎస్సిని ప్రకటించడంతో పాటు పోస్టుల సంఖ్యను పెంచడంతో సర్వత్రా హర్షం అనేది వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే డిఎస్సి ప్రకటిస్తామని ఉద్యోగ ఉపాధ్యాయులు బలంగా విశ్వసించారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి సంతకాన్ని డిఎస్సిపై చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అయితే అందుకున్నారు. గత ప్రభుత్వం 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా నూతనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.
మెగా డిఎస్సి ద్వారా జరగనున్న 16,347 పోస్టుల భర్తీ ప్రక్రియ ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ కార్యదర్శి నీరబ్ కుమార్ పాఠశాల విద్యా కమిషనర్ను ఆదేశించారు. సో ఈ నెల ఆఖరున మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసే యోచన అయితే కనిపిస్తుంది కాబట్టి సో మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రిపరేషన్లో అయితే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ డిఎస్ అప్డేట్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకొన్ని సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.